హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మనం అన్ని నీటిలో ఇదే వస్తువులతో వంటలు చేయబోతున్నాం అనమాట. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు ఎప్పుడైనా నా యూట్యూబ్ ఛానల్లో నేను రీల్స్ మంచిగా రెడీ అయినప్పుడు నేను వంట చేయడం చూసారా? లేదంటే నేను వంటలు చేసినప్పుడు నా మొహం ఎప్పుడైనా కనిపించిందా మీకు రీల్స్లో? సో మీరు దీనికి ఆన్సర్ చేయండి. నేనే ఆన్సర్ చెప్తానేనండి. నేను మంచిగా రెడీ అయినప్పుడు అసలు వంటనే ముట్టుకోను. ఒకవేళ నేను వంటలు చేశానంటే ఆ రోజు మీరు నా ఫేస్ చూస్తే మళ్ళీ నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. సో ఇంకా అందుకే నేను చూపించను అనమాట అప్పుడు ఫేస్. సో మీలో ఎంతమందికి ఫిష్, ఫ్రాన్స్ ఇవన్నీ గాల్లో ఈదేటి తేలేటి ఇవన్నీ తింటారు నాకు చెప్పండి. సారీ, గాల్లో ఇద్దాం కాదు, ఎగిరేటివి, భూమి మీద నడిచేటివి కూడా. నాకు తెలిసి కొన్ని రోజులకి మనుషులను కూడా తినేస్తారేమో అని డౌట్ పడుతుంది నాకు ఎక్కడో. మరి మీరేమంటారు? దీంట్లో ఎవరైనా నాన్ వెజ్ లవర్స్ కాకపోతే ప్లీజ్ వీడియోని స్కిప్ చేసేయండి, పర్లేదు. బట్ స్కిప్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి స్కిప్ చేయండి. ఎందుకంటే నాన్ వెజ్ వీడియోసే కాదు, వెజ్ వీడియోస్ కూడా వస్తాయి మన దాంట్లో. వెజ్ వీడియోస్ అన్నీ ఆల్ ఇన్ వన్, ఎవ్రీథింగ్ కింద పట్టి దొల్లేసి నవ్వే వీడియోలు కూడా వస్తాయి కొన్ని. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి తప్పకుండా, మర్చిపోకండి ప్లీజ్. మొన్నే 100 కంప్లీట్ అయింది, ఇప్పుడు 200 పోవాలి. ఓకేనా? మరి మొత్తం చూసేయండి. చూసినట్టు యాస్టీస్. ఈ ఫోన్ ఏంటనుకుంటున్నారా? ఇంట్లో 2 ఫోన్లు ఉన్నాయి. నీట్గా ఒక ఫోన్లో లాంగ్ వీడియో, ఒక ఫోన్లో షార్ట్ వీడియో, 2 కవర్ చేయడానికి ప్రయత్నాలు అనమాట. సో ఆల్రెడీ షార్ట్ వీడియోస్ అన్నీ పెట్టేసా, లాంగ్ వీడియోస్ వస్తుంది, పోస్ట్ చేసేస్తాను కూడా. మీలో ఎవరికైనా థంబ్నెయిల్స్ ఎడిట్ చేయడం ఏమన్నా యాప్ తెలిస్తే నాకు చెప్పండి, నాకు అసలు తెలీదు. సో అందుకే డైరెక్ట్ పెట్టేస్తున్నాను, ఆ వ్యూస్ కూడా పోవట్లేదు. మరి మీకు తెలిస్తే చెప్పేయండి. కొత్త ఫోన్ కదా, బాగా వస్తుంది కదా వీడియోలు. మరి ఏమనుకున్నారు, మినిమం ఉంటుంది, అన్నీ కొత్తలోనే బాగా కనిపిస్తాయి. సో షార్ట్ వీడియోలో అయితే ఇంతసేపు మాట్లాడడానికి ఉండదు కాబట్టి ఏదో కంగారుగా మాట్లాడేసి పెట్టేస్తాను. కానీ ఇక్కడ నుండి అది కూడా పర్ఫెక్ట్గా చేద్దాం అనుకుంటున్నా. కొత్త సిరీస్ ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఏమైనా చెప్పాలంటే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ కొత్త సిరీస్లు అంటేనే భయపడిపోతారేమో, అంత ల్యాగ్ అయిపోతాయి లాస్ట్ సిరీస్ లాగా. ఈసారి కొంచెం ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మధ్యలో సంక్రాంతి అయ్యాక ఎగ్జామ్స్ ఎక్కువైపోయాయి మాకు. సో అందుకే దీంట్లో చూసిన యాస్టీస్ ఫాలో అయిపోతాయి. మా అమ్మ చేసే ప్రాన్స్ కర్రీ, చేపల పులుసు, ఫిష్ ఫ్రై 3 అయిపోయినట్టే. కొత్తిమీర కూడా వేసుకోండి, నేను లాస్ట్కి తీయలేదు. సో డన్. ఓకే బాయ్ చెప్పేసా. సారీ, వీడియో ఇంకా ఉంది చూడండి. అవును, ఈరోజు సండే కదా, మీరేం చేసుకున్నారు ఇంట్లో? నాకు కామెంట్ చేయండి తప్పకుండా, మర్చిపోకండి. ఈ ఫిష్ ఫ్రై చేసింది నేనే. చూసారా ఎంత బాగా చేస్తున్నానో? నన్ను చూసి నేర్చుకోవాలి ఫిష్ ఫ్రై చేయడం. అసలు విడకుండా చెప్తాను నేనైతే. మీలో ఎవరికైనా కావాలంటే మా ఇంటికి రండి, వండి పెడతాను. కానీ చేపలన్నీ క్లీన్ చేయాల్సింది మీరే. ఐ హేట్ టు క్లీనింగ్ ఆఫ్ దట్ ఆల్. సో ఇంకా చేపల పులుసు కూడా ఉడికిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అలాగే షార్ట్ వీడియోస్ ఉన్నాయి చూడండి.